నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. తిను. తిను. టైం చూసి అడుగుదాం అనుకున్నాను. అసలు నువ్వు బెంగళూరు ఎందుకు వెళ్ళావు? నా దగ్గర ఏదో ముఖ్యమైన పనుందని చెప్పి నా బ్లెస్సింగ్స్ తీసుకుని బయలుదేరా. బెంగళూరులో అంత ముఖ్యమైన పని ఏముంది? మాట్లాడవేంటి? మాట్లాడు. నాతో చెప్పకూడదు ఏదైనా ఉందా ఏంటి? అంతసేపు ఆలోచిస్తున్నా. నాకు నీకు మధ్య సీక్రెట్స్ ఉండవని అనుకుంటున్నాను. అయినా సరే, నా దగ్గర సీక్రెట్గా ఉంచవలసిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? శరణ్య, ఒకప్పుడు నేను నీతో సరిగ్గా ఉండనప్పుడు నేను కూడా నీ విషయంలో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండేవాణ్ణి. ఇప్పుడు నేను అలా ఉండటం లేదు. హార్ట్ టు హార్ట్ క్లోజ్గా ఉంటున్నావు. అందుకే అడుగుతున్నాను. ఏదైనా సరే నేను నీకు హెల్ప్గా ఉంటాను. నీతో షేర్ చేసుకుంటాను. మనసులో ఏం దాచుకోకుండా నువ్వు నాతో చెప్పుకోవచ్చు. అలాంటిదేం లేదండి. మీతో చెప్పుకోలేని విషయాలు నా దగ్గర ఏముంటాయి? ఇప్పుడు మీరు నా దగ్గర ఓపెన్ బుక్, నేను మీ దగ్గర ఓపెన్ బుక్. సో దాచుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ పని మీద ఒక మీటింగ్ ఉంటే అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. దట్స్ ఆల్. అంతేనా? దీనికోసమా ఇంతసేపు టెన్షన్ పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావు? ఓకే అండి, కూల్. ఇంకోసారి నాతో చెప్పకుండా వెళ్ళకు. ఐఎమ్ దేర్ ఫర్ యూ. నీకోసం ఎక్కడికైనా వస్తాను. నీకోసం ఎంత దూరమైనా వెళ్తాను. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే అండి. తిను. ఇంకా సరే, ఇప్పుడు మీరు కూడా తినండి. నాకెందుకు? తినండి. తిను. మిమ్మల్ని మోసం చేయని అబద్ధం చెప్పాను. అయినా సరే నన్ను క్షమించండి. సమయం వచ్చినప్పుడు సహాయం అడుగుతాను. ఆపద వచ్చినప్పుడు అండగా నిలబడమని కోరుతాను. ఎందుకంటే నేను ఎంత పోరాడినా ఆ పోరాటం వెనుక ఉన్న సైన్యం మీరే కదా. నాకు ప్రెగ్నెన్సీ విషయం చెప్తే ఇద్దరు సంతోషిస్తారు. నన్ను ఇక్కడి నుంచైనా బాగా చూసుకుంటారు. అత్తయ్య, ఏవండి, తొందరగా రండి. వెళ్ళావా హాస్పిటల్ కి? కళ్ళు నెత్తి మీదున్నాయని నేను చెప్పినట్టు డాక్టర్ కూడా చెప్పాడా? కాదు, కళ్ళు తిరగడానికల్లా కారణం తెలిసింది. ఏంటది? మీ ఇంటికెళ్లి ఆస్తి పేపర్లు తీసుకొస్తావనుకుంటే ఏవో కారణాలు చెప్తావేంటి? మీరు సంతోషపడే వార్తే. ఏంటో అది. ఏవండి, మీరు తండ్రి కాబోతున్నారు. అత్తయ్య, మీరు నానమ్మ కాబోతున్నారు. అవునండి, నేను తల్లిని కాబోతున్నాను. కడుపులో బేబీ వచ్చేసింది. ఎగిరి గంతులేసి ఆనందపడతారనుకుంటే ఇలా ఉన్నారేంటి? ఇదిగోండి, స్వీట్స్ తీసుకోండి. ఇది నీకు సంతోషకరమైన వార్తేమో, మాకు కాదు. మీ ఇంటి నుంచి ఆస్తులు తెస్తావనుకుంటే ముష్టి స్వీట్స్ తీసుకొచ్చావా? మేం నీకు సేవలు చేస్తూ కూర్చుంటామనుకుంటున్నావా? ఇంటి పనులు బోలెడున్నాయి. ముందు వెళ్ళి ఆ సంగతి చూడు. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మ చెప్పింది వినిపించలేదా? మీరసలు మనుషులేనా? మానవత్వం అనేది ఉందా మీలో? ఏంటే వాయిస్ రైజ్ అవుతుంది? ఇంకెంతకాలం ఓపిక పట్టాలి? పట్టకేం చేస్తావు? మీ మీద కేసు పెడతా.
ఏమన్నావు? కేసు పెడతాను అన్నాను. నా మీద కేసు పెడతావా? ఈ పోలీసోడి మీద కేసు పెడతావా? పోలీసుడు తప్పు చేస్తే నిలదీయకూడదా? కేసు పెట్టకూడదా? మంచి పోలీస్కి నేను సెల్యూట్ చేస్తాను. చెడ్డ పోలీస్ మీద కేసు పెడతాను. ఏమని పెడతావే? గృహహింస కేసు పెడతా. వరకట్నం వేధింపు కేసు పెడతా. డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీ హెరాస్మెంట్ అని కేసు పెడతా. చట్ట ప్రకారం కరెక్టే కదా? బాధింపబడుతున్న మహిళకు రక్షణగా నిలిచే కేసు పెడతాను. మీకు పనిష్మెంట్ ఇప్పిస్తాను. గొప్ప ఇంట్లో పుట్టాను, గొప్పగా బ్రతికాను, ఇష్టమైన వాణ్ణి పెళ్లి చేసుకున్నాను, కష్టాల పాలయ్యాను. నా కడుపున బిడ్డ పడింది అంటే అది మా ప్రేమకు ప్రతిరూపం, మా బంధానికి అది గుర్తు. అమ్మ నాన్న అనే కొత్త పిలుపుని తీసుకొచ్చావు, అదొక వరంలా ఫీల్ అవుతున్నాను. అటువంటి మధుర క్షణాలను తీసుకుని రాబోయే బిడ్డ పట్ల నా భర్త నా అత్త అలా మాట్లాడడం తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. నేను చెప్పింది విన్న తర్వాత ఎంతో సంతోషిస్తారనుకున్నాను, కానీ అన్యాయమైన మాటలు మాట్లాడారు. ఏది జరిగితే అదే జరుగుతుంది. నా బాధను అమ్మ దగ్గర చెప్పుకుంటాను.